నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మేమైతే కోలాటం వేయడానికి తంటికొండ అనే ఊరు వెళ్తున్నాము. అక్కడ ఉండే వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలంట, అందుకని మమ్మల్ని కోలాటం వేయడానికి తీసుకువెళ్లారు. మేమైతే ఈసారి కోలాటం డ్రెస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే దగ్గరలో తిరుపతి వెళ్లే ప్రయాణం ఉంది. అక్కడ ఎలాగా వేసుకోవాలని నీట్ గా వాష్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాము. అందుకని ఇంట్లో ఎల్లో కలర్ డ్రెస్సులు ఉంటే అవి వేసుకొని అయితే వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళాకైతే నేను ఆ పొడవు డ్రెస్ తో వేయలేకపోయాను. వేయకుండా పక్కన కూర్చున్నాను. ఒక 2 కోపులకి, మిగిలిన అన్ని కోపులకి వేశాను. ఒక పక్కన కోలాటం జరుగుతుంటే ఇంకో పక్కనేమో కబడ్డీ పోటీ జరుగుతుంది. అక్కడ చాలా ఊరు వాళ్ళు అయితే వచ్చి కబడ్డీ ఆట ఆడుతున్నారు. గుడికి అయితే వెళ్ళలేకపోయాము. కోలాటం అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము. కోలాటం అయ్యేసరికి నైట్ 11:30 అయ్యింది. అప్పుడైతే గుడి క్లోజ్ చేసేసారు. కోలాటం వేస్తున్నప్పుడు మాకు ఎనర్జీ తగ్గకుండా ఉండటానికి డ్రింక్ బాటిల్స్, అలాగే ORS బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు వాళ్ళు. కోలాటం అయిపోయిన తర్వాత గురువు గారికి సన్మానం చేశారు. చాలా బింద తీసే మొదటి నీళ్లకు పోతే చాలా బింద తీసి మొదటి ఈ వాడలోరా చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దు బొమ్మ దొరికి నమ్ము ఈ వాడలోరా బంగారు బొమ్మ దొరికి నమ్ము ఈ వాడలోనా బంగారు బొమ్మ దొరికి నమ్ము ఈ వాడలోనా రాగి బింద తీసుకురాగుని రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలోన 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 చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ